When magnesium bonds in the presence of oxygen, it forms magnesium oxide. What is the nature when it dissolved in water? మెగ్నీషియము గాలిలో మండినప్పుడు, మెగ్నీషియం అనేటటువంటి లోహము గాలిలో మండినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ అనేటటువంటి బూడిద ఏర్పడుతుందని చెప్పేసి మనం చూసాం. దానికి ఈక్వేషన్ కూడా 2Mg + O2 గివ్స్ రైజ్ టు 2MgO. దీన్ని మెగ్నీషియం ఆక్సైడ్ అంటాం. ఇది వాటర్లో కరిగితే వచ్చేటటువంటి పదార్థానికి ఆమ్ల లక్షణాలు ఉంటాయా, క్షార లక్షణాలు ఉంటాయా? MgO + H2O కలిస్తే మనకు MgOH ట్వైస్ వస్తుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వస్తుంది. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అది ఒక బేస్ క్షారము, అది ఒక బేస్ క్షారము. తర్వాత మీకు మ్యాచెస్ కూడా ఇస్తారు, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇస్తారు, రెండు గ్రూపులు ఇస్తారు. ఇక్కడ సెట్ ఏ, సెట్ బి. సెట్ ఏ, ఇక్కడ వచ్చి సెట్ బి. ఇక్కడ సెట్ ఏలో ఏమి ఇచ్చారో చదువుతున్నాను. బర్నింగ్ ఆఫ్ క్యాంపర్. క్యాంపర్ అంటే ఏంది? కర్పూరం. కర్పూరం మండడం అనేది కెమికల్ చేంజా, ఫిజికల్ చేంజా చెప్పాలి మీరు. వెరీ గుడ్, కెమికల్ చేంజ్. తర్వాత హీట్ ఆఫ్ షుగర్ సొల్యూషన్. చక్కెర ద్రావణాన్ని వేడి చేయడాన్ని ఇక్కడ క్రిస్టలైజేషన్, గాల్వనైజేషన్ అంటామా? వెరీ గుడ్, క్రిస్టలైజేషన్. స్ఫటికాలు వస్తాయి. ఎవాపరేషన్ ఆఫ్ క్యాంపర్. మనం గాలిలో కర్పూరాన్ని పెడితే ఆవిరైపోతుంది, దాన్ని ఏమంటాము? ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా? ఫిజికల్ చేంజ్. నెక్స్ట్ డిపాజిటింగ్ ఆఫ్ మెటల్ ఆన్ అనదర్ మెటల్. ఒక లోహం మీద ఇంకొక లోహము పోగుపడ్డం లేదా పూతబీయడాన్ని ఏమంటాము? గాల్వనైజింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గాల్వనైజింగ్ అంటారు. గాల్వనైజింగ్. ఒక లోహం మీద ఇంకొక లోహం యొక్క పూత పూస్తారు, గాల్వనైజింగ్. తర్వాత which of the following is fire extinguisher? మనకు ఒక పదార్థాన్ని మంటలార్పేదానికి మంటలార్పే యంత్రంలో ఉపయోగిస్తాం. దాన్ని ఆక్సాలిక్ యాసిడ్, కాపర్ సల్ఫేట్, అమోనియం హైడ్రాక్సైడ్, తర్వాత అల్యూమినియం హైడ్రాక్సైడ్. అల్యూమినియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ కాదు, అల్యూమినియం హైడ్రాక్సైడ్. తర్వాత సిల్వర్ ఫోయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ర్యాపింగ్ ఫుడ్. which property of silver is used for this అన్నాడు. సిల్వర్ ఫోయిల్, ఈ సిల్వర్ లోహాన్ని పల్చని కాగితం లాగా తయారు చేస్తారు. దాన్ని మనం చెప్పాము, మన మెటల్స్ లో ఉండేటటువంటి ప్రాపర్టీలో డెన్సిటీ, మలయబిలిటీ, డక్టిలిటీ, స్ట్రెంగ్త్ అని చెప్పినాం. దీంట్లో తర్వాత డెన్సిటీ అంటే సాంద్రత ఎక్కువ ఉండడం, మలయబిలిటీ అంటే సాగేటటువంటి తీగలాగా సాగడం, అదే మనకు పల్చని రేకుల్లాగా. తర్వాత డక్టిలిటీ, అది కొడితే తిన్నని షీట్స్ లాగా వస్తుంది. తర్వాత స్ట్రెంగ్త్. అవి 4 కూడా ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ లో ఉన్నాయి. అవి ఒకసారి మనం మళ్ళీ కూడా వాటిని రికాల్ చేసుకోవాలి, చూసుకోవాలి అవన్నీ కూడా ఆ ప్రాపర్టీస్. తర్వాత నెక్స్ట్ వచ్చి మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ కూడా ఇంకొక మ్యాచింగ్ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే మనం క్యాండిల్ ఫ్లేమ్ చూసాం కదా, క్యాండిల్ ఫ్లేమ్ లో జోన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏమిచ్చాడు? డార్క్ ఇన్నర్ జోన్. ఫస్ట్ బిట్ వచ్చి ఇక్కడ డార్క్ ఇన్నర్ జోన్ అని ఇచ్చాడు, డార్క్ ఇన్నర్ జోన్. రెండో సైడ్ ఏమిచ్చాడు? ఏలో. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే డార్క్ ఇన్నర్ జోన్ అంటే అన్బరస్ట్ వేపర్ వ్యాక్స్ అన్నాడు. అన్బర్న్ట్ అంటే మండనటువంటిది, ఎక్కువ భాగం మండకుండా ఉంటే అక్కడ ఎలా ఉంటుంది ఫ్లేమ్? డార్క్ ఇన్నర్ జోన్ ఉంటుంది. తర్వాత బ్లూ జోన్. ఈ బ్లూ జోన్ వచ్చేసి హాటెస్ట్ పార్ట్. అది ఫ్లేమ్ లో పైన ఉంటుంది. బ్లూ జోన్ ఎక్కడ ఉంటుంది? మనం క్యాండిల్ వెలిగిస్తే బ్లూ జోన్ ఎక్కడ ఉంటుంది? ఇది వెలుపల ఉండేదాన్ని ఆ బ్లూ ఫ్లేమ్ ని హాటెస్ట్ అంటాం. తర్వాత ఇంకొకటి ల్యూమినియస్. ఈ ల్యూమినియస్ అంటే ఇన్కంప్లీట్ కంబ్యూజన్, పూర్తిగా దహనము కాలేదు. కంబ్యూజన్ అంటే దహనం, పూర్తిగా దహనము కాలేదు. ఇన్కంప్లీట్ కంబ్యూజన్. లాస్ట్ వన్ వచ్చి నాన్ లూమినియస్.
ఈ నాన్ లూమినియస్ అంటే దీనికి కంప్లీట్ కంబ్యూజన్. నాన్ లూమినియస్ అంటే బాగా పూర్తిగా మండిపోతే దాన్ని నాన్ లూమినియస్ అంటారు. బ్లూ కలర్ ఫ్లేమ్ అది, అవుటర్ జోన్ లో వచ్చేటటువంటి బ్లూ కలర్ ఫ్లేమ్. ఇది కూడా మీకు మీ టెక్స్ట్ బుక్ లో క్యాండిల్ ఫ్లేమ్ లో ఉంది, మళ్ళీ కూడా చూసుకోవాలి మీరు. తర్వాత ఇక్కడ ఒక టెస్ట్ గురించి ఇచ్చాడు. వెంకట్ డిజాల్వ్డ్ ఏ శాంపుల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఇన్ ఫ్రూ డ్రాప్స్ ఆఫ్ వాటర్. వెంకట్ అనే అతను ఏదో ఒక ఫుడ్ తీసుకొచ్చి దాన్ని కొంత నీళ్ళలో వేసాడు. హీట్ అండ్ టెస్టెడ్ సొల్యూషన్ బై యాడింగ్ 2 drops ఆఫ్ కాపర్ సల్ఫేట్. దానికి కాపర్ సల్ఫేట్ 2-3 డ్రాప్లు వేసాడు, సొల్యూషన్ వేసాడు. దానికి మళ్ళీ 10 drops ఆఫ్ 10% కాస్టిక్ సోడా వేసాడు. కాస్టిక్ సోడా వేసాడు. ఈ అబ్జర్వ్డ్ వైలెట్ కలర్. అదే ఆ టెస్ట్ అంతా చేసిన తర్వాత దానికి ఏమొచ్చింది, రంగు వైలెట్ కలర్ వచ్చింది ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్. ఇప్పుడు ఏమవుతున్నాడు, ద ఫుడ్ ఐటమ్ టెస్ట్ మే బి. ఆయన ఏం పరీక్ష చేశాడు, ఇక్కడ కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అంటాం. ఆయన ఏం టెస్ట్ చేశాడంటే ప్రోటీన్ టెస్ట్. ఈ ప్రోటీన్ టెస్ట్ ఎక్కడ ఉంటుంది, షుగర్ లోనా, కుక్కుడ్ రైస్ లోనా, మిల్క్ లోనా, గ్లూకోజ్ లోనా? గ్లూకోజ్ లోనా ప్రోటీన్ ఉండేది? మిల్క్ లో ఉంటది. మిల్క్ లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కదా. కాబట్టి ఆయన ప్రోటీన్ టెస్ట్ చేశాడు. దీన్నే బైరూట్ టెస్ట్ అని కూడా అంటారు. బైరూట్ టెస్ట్ అని, బైరూట్ టెస్ట్ అంటారు. సో ఇలాంటివి కూడా అడిగేదానికి అవకాశం ఉంది. తర్వాత మీకు ఐస్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్స్. ఐస్ పాయింట్ వచ్చి సెల్సియస్ లో ఎంత, 0 degrees సెల్సియస్ లో అయితే ఐస్ పాయింట్ 0 degrees. ఫారెన్హీట్ లో అయితే ఐస్ పాయింట్ ఎంత చెప్పండి, ఫారెన్హీట్ లో ఎవ్రీవన్? ఫారెన్హీట్ లో ఐస్ పాయింట్ వచ్చి 32 degrees ఫారెన్హీట్. కెల్విన్ లో అయితే, కెల్విన్ స్కేల్ లో అయితే ఐస్ పాయింట్ వచ్చి 273. ఈ మూడు ఒకటే, 0 degrees సెల్సియస్, 32 degrees ఫారెన్హీట్, 273 K, మూడు కూడా ఒకటే. ఇప్పుడు ఐస్ పాయింట్ అయింది మనకి. ఇప్పుడు స్టీమ్ పాయింట్ కావాలంటే సెల్సియస్ లో 100 degrees, ఇక్కడ 232, 212 ఫారెన్హీట్ లో 212, ఇక్కడ వచ్చి 373. ఇది ఐస్ పాయింట్. తర్వాత చెప్పింది ఏంటి మనము, స్టీమ్ పాయింట్. తర్వాత క్లినికల్ థర్మామీటర్ లో స్కేల్ ఎంత ఉంటుందని చెప్పినాము, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? క్లినికల్ థర్మామీటర్ లో స్కేల్ 95 degrees ఫారెన్హీట్ టు 110. 95 to 110. ఒకవేళ 94 లేదంటే 108 కూడా ఉండొచ్చు. 95 to 110 ఫారెన్హీట్. అయితే at what temperature degree of Fahrenheit and degree of Celsius equal? At what temperature degree of Celsius and degree of Fahrenheit ఈక్వల్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. -40 degrees సెల్సియస్ దగ్గర, -40 degrees ఫారెన్హీట్. ఈ టెంపరేచర్ దగ్గర సెల్సియస్ ఫారెన్హీట్ మానాలు రెండు కూడా సమానంగా ఉంటాయి, -40 degrees సెల్సియస్ అండ్ 40 degrees ఫారెన్హీట్. ఇన్ కోల్డ్ రీజన్స్ వై ఆల్కహాల్ థర్మామీటర్స్ ఆర్ యూజ్డ్? చలి ప్రాంతాల్లో ఆల్కహాల్ థర్మామీటర్స్ వాడతారు. ఎందుకు చెప్తారా? ఎందుకో? దీనికి ఫ్రీజింగ్ పాయింట్ ఆల్కహాల్ కి -114 degrees, -114.9 degrees. ఇది సెల్సియస్. అంటే చాలా చలి ప్రాంతాల్లో కూడా దాంట్లో వాడేటటువంటి ఆల్కహాల్ గడ్డగట్టకుండా ఆ టెంపరేచర్ వరకు అది పనిచేస్తుందని. అదే మనం మెర్క్యూరీలో అయితే ఎంతవరకు వాడతాం మెర్క్యూరీ థర్మామీటర్ ని? -39 degrees సెల్సియస్. ఇవన్నీ చెప్పినాం, -39 degrees సెల్సియస్.
తర్వాత గ్యాస్ థర్మోమీటర్స్ అని ఉన్నాయి. గ్యాస్ తో నడిచేటటువంటి థర్మోమీటర్. వాటిలో ఏ గ్యాస్ వాడతారంటే హీలియం కానీ, నైట్రోజన్ కానీ, హైడ్రోజన్ కానీ. హీలియము, నైట్రోజన్, హైడ్రోజన్ గ్యాస్ థర్మోమీటర్స్. తర్వాత మీకు నైక్రోమ్ యూజ్ ఆఫ్ ఫిలమెంట్. ఎక్కడ వాడతారు ఈ ఫిలమెంట్ ని, నైక్రోమ్ ని? టోస్టర్స్, కెటిల్స్, ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ స్టవ్స్ లో అంతా కూడా వాడతారు. ఈ నైక్రోమ్ వచ్చి ఒక అల్లాయ్, ఇది మిశ్రమ లోహం. నైక్రోమ్ వచ్చి అల్లాయ్. దీంట్లో నికెల్ ప్లస్ క్రోమియం ఉంటుంది. నికెల్ వచ్చి 75 నుంచి 78% ఉంటుంది. క్రోమియం వచ్చి 20 నుంచి 23% ఉంటుంది. దీన్ని అల్లాయ్ అంటారు, మిశ్రమ లోహం అంటారు. దీంట్లో రెసిస్టెన్స్, దీని గుండా ఉష్ణం పోతే బాగా నిరోధం ఉంటుంది. ఆ నిరోధం వేడెక్కుతుంది, ఉష్ణంగా మారిపోతుంది. హ్యూమన్ ఆడిబుల్ రేంజ్ ఎంత? 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్, లేదా 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ అని చెప్పినాం. 20,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ధ్వనులను ఏమంటాము? అల్ట్రాసోనిక్స్. అతి ధ్వనులు అల్ట్రాసోనిక్స్. 20 కన్నా తక్కువ ఉంటే వాటిని ఇన్ఫ్రాసోనిక్స్, పరశ్రావ్యాలు అంటారు. పరశ్రావ్యాలు. తర్వాత ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇచ్చాడు మళ్ళీ, ఇది కూడా చూడాలి మీరు. ఇందాక చూసిన విధంగానే మనకు అరేంజ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇక్కడ చూడండి ఫిగర్, ఇది ఒక ఫిగర్ ఇచ్చాడు. ఇటు 8 న్యూటన్స్ ఉంది. ఇక్కడ రిజల్టెంట్ ఎంత? రిజల్టెంట్ వచ్చి 16 న్యూటన్స్. రెండవ దాంట్లో ఇటు 8 న్యూటన్స్ ఉంది, ఇటు 8 న్యూటన్స్ ఉంది. రిజల్టెంట్ 0. వెరీ గుడ్. ఇంకొక దాంట్లో 8 న్యూటన్స్ ఉంది, 10 న్యూటన్స్ ఉంది. 10. ఆపోజిట్ లో 9 ఉంది. రిజల్టెంట్ ఎంత? 10 ప్లస్ 8 18 మైనస్ 9 9. లాస్ట్ వన్ వచ్చి ఒక సైడ్ 10 న్యూటన్స్ 7 న్యూటన్స్ పనిచేస్తున్నాయి. ఇటు వచ్చి 12. ఎంత? 5 న్యూటన్. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ ఫోర్సెస్ ని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి. అసెండింగ్ ఆర్డర్ లో చెప్పండి ఏది పెట్టాలి ఫస్ట్? అసెండింగ్ ఆర్డర్ మీన్స్ వెరీ గుడ్, చిన్న నుంచి పెద్ద. ఫస్ట్ ఏది? నెక్స్ట్ 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 ఇలా ఉండే ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కొన్ని సింబల్స్ చెప్తాను. ఆ సింబల్స్ కూడా అనేక సార్లు అడగడం జరిగింది. ఎలక్ట్రిక్ సింబల్స్ ఇవి. సో మొట్టమొదట మనము సెల్ టార్చ్ లైట్ సెల్ ఉంది కదా, 10 టార్చ్ లైట్ సెల్స్, అది సెల్ సింబల్. ఇది పొడవుగా ఒక లీడ్ ఉంటుంది. ఈ పొడవుగా ఉంటే దాన్ని పాజిటివ్ అంటాము, పొట్టిగా ఉంటే నెగటివ్. నెక్స్ట్ బ్యాటరీ అంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఇలా కలుపుకుంటూ పోతే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఎండ్లో నెగటివ్. దీన్ని ఏమంటాము? బ్యాటరీ. కాంబినేషన్ ఆఫ్ సెల్స్. తర్వాత బల్బు వచ్చి ఇలా ఉంటుంది. ఇలా ఉంటే సింబల్ ఏంది? అది బల్బ్. నెక్స్ట్ ఇది చూడండి, సారీ ఇలాగా, నో ఇది ఇలా కాదు. ఇలా ఉంటుంది. ఫ్యూజ్. అది ఫ్యూజ్. తర్వాత ఇలా ఉంటుంది ఇంకొకటి, దీన్ని ఏమంటాము? కీ. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ లో పనిచేస్తుంది వలయంలో. ట్యాప్ కీ అంటాం. తర్వాత ఇలా ఉంటే రెసిస్టెన్స్ ఆర్. ఇదే మనము ఎలక్ట్రిక్ హీటర్స్ లో కానీ ఐరన్ బాక్స్ లో ఉండే రెసిస్టెన్స్ అంటాం కదా, అది రెసిస్టెన్స్, నిరోధం ఆర్. తర్వాత మీకు ఇలా ఇచ్చి ఇలా పెడితే ఇదే ట్యాప్ కి ఆన్ లో ఉంది అని లెక్క. మధ్యలో పాయింట్ పెడితే ట్యాప్ కి ఆన్ చేసామనే దానికి సింబల్. ఇది ట్యాప్ కి ఆఫ్, ట్యాప్ కి ఆన్.
ఇలాంటి సింబల్స్ అడుగుతారు. ఓకేనా? నెక్స్ట్ మీకు అనదర్ ఇంపార్టెంట్, మీకు కొన్ని రెజిన్ కోడ్స్ తెలుసు కదా మీకు. పిఈటి, తర్వాత హెచ్డిపిఈ, మీ బుక్ లో లేవా ఇవి? పిపి, పిఎస్, ఎల్డిపిఈ, తర్వాత పివిసి, అదర్స్. మీరు బాటిల్ తీసుకుంటే మీ బాటిల్ వెనుక ఒక కోడ్ ఉంటుంది. మీ బాటిల్ వెనుక ఒక కోడ్ ఉంటుంది చూడండి. ఆ కోడ్ 1 ఉంటే అది పిఈటి, పెట్ బాటిల్ అంటారు దాన్ని. పాలిఎథిలిన్ టెరప్థాలేట్. హెచ్డిపిఈ హై డెన్సిటీ, ఇది హై డెన్సిటీ. తర్వాత పిపి పాలిస్టిరిన్, ఇది పాలిప్రొపిలిన్ అనుకుంటారు, ఇది పాలిస్టిరిన్, ఇది ఎల్డిపి. పిఈటి వచ్చి మీకు ఒక నిమిషం ఉండి నేను చెప్తాను ఇప్పుడే. రెజిన్ కోడ్స్ ఇవన్నీ నేర్చుకో. పాలిఎథిలిన్ టెరప్థాలేట్ పిఈటి 1 ఇది. తర్వాత హెచ్డిపిఈ, ఈ హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ టెరప్థాలేట్. హై డెన్సిటీ పాలిఎథిలిన్, ఇది హై డెన్సిటీ పాలిఎథిలిన్. తర్వాత పివిసి వస్తే పాలివినైల్ క్లోరైడ్. తర్వాత ఎల్డిపిఈ లో డెన్సిటీ పాలిఎథిలిన్. పిపి పాలిప్రొపిలిన్, ఇది వచ్చి పిఎస్ పాలిస్టెరిన్. వీటికి నంబర్లు ఉంటాయి, ఆ నంబర్లు ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి ఏంటది? పాలిఎథిలిన్ టెరప్థాలేట్ 1, ఇది వచ్చి హెచ్డిపిఈ 2, నెక్స్ట్ పివిసి 3, తర్వాత లో డెన్సిటీ పాలిఎథిలిన్ ఎల్డిపిఈ 4, పాలిప్రొపిలిన్ 5, పాలిస్టెరిన్ 6, అదర్స్ 7. నంబర్ అడుగుతారు. ఆ నంబర్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ నంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. రెజిన్ కోడ్స్ అంటారు అవి. రెజిన్ కోడ్స్. ఎన్ని నిమిషాలు? 17. తర్వాత సబ్లిమేషన్ అంటే తెలుసు కదా మీకు. ఏదైనా ఒక ఘన పదార్థాన్ని వేడి చేసినప్పుడు డైరెక్ట్ గా అది గ్యాస్ గా మారిపోవడం సబ్లిమేషన్ అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి క్యాంఫర్ 1, కర్పూరం, అమోనియం క్లోరైడ్, అయోడిన్. వీటిని వేడి చేసినప్పుడు అవి ద్రవాలుగా మారకుండా డైరెక్ట్ గా గ్యాసెస్ గా మారిపోతాయి. నెక్స్ట్, కుచ్చి యాసిడ్ ప్రెసెంట్ ఇన్ యాంటీబైట్. మిమ్మల్ని ఎర్ర చీమ కుడితే లేదా చీమ కుడితే ఏం యాసిడ్ అది వదులుతుంది? ఫార్మిక్ యాసిడ్. వెరీ గుడ్. ఏ ఫ్యూజ్ వర్క్స్ ఆన్ ది డాష్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఫ్యూజ్ అనేటటువంటిది, ఆ ఫ్యూజ్ వర్క్స్ అది డాష్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, కెమికల్ ఎఫెక్ట్, గ్రావిటేషనల్ ఎఫెక్ట్, థర్మల్ ఎఫెక్ట్ కదా. డాష్ ఈజ్ యూజ్డ్ టు మేక్ పర్ఫ్యూమ్స్. అరోమాటిక్ పర్ఫ్యూమ్స్ దేంతో తయారు చేస్తారు? కోకు, కోల్ గ్యాస్, కోల్టారు, బిట్యుమెన్, కోల్టార్. తర్వాత టీ గెట్ హీట్ ఇన్ ద పాన్ డ్యూ టు డాష్ మెథడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్. మన పాన్ లో టీ వేడి చేస్తే అది ఏ ప్రక్రియ అంటే కండక్షన్, థర్మల్ రేడియేషన్, హీట్ కన్వెన్షన్ అంటారు. హీట్ కన్వెన్షన్ వచ్చేసి ఫ్లూయిడ్స్ గుండా కరెంట్ పోయేదాన్ని కన్వెన్షన్ అంటారు. ఓకే.